హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే పండుగ దీపావళి. దీపావళి కంటే ముందు ధన్వంతరి జయంతి, ధన్తేరస్, నరక చతుర్దశి వస్తాయి. తర్వాత బలిపాడ్యమి, భాయిదూజ్ ఇవి వస్తాయి. ముందుగా ధన్వంతరి జయంతి. పాలకడలి చిలికినప్పుడు ధన్వంతరి బయటికి వచ్చాడు కాబట్టి ఆ రోజుని ధన్వంతరి జయంతిగా చేసుకుంటారు. ఈసారి ఫ్రైడే ఈవినింగ్ ధన్వంతరి జయంతి సందర్భంగా విష్ణుమూర్తిని ఆయన ధన్వంతరి రూపకంగా విష్ణుమూర్తిని పూజించుకుంటారు. సాయంత్రం లేదంటే సాటర్డే మార్నింగ్ కూడా ఉంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు. నెక్స్ట్ ధన్తేరస్. శనివారము ధన్తేరస్ వస్తుంది. శనివారం సాయంత్రం ఏమో యమదీపము దక్షిణ దిక్కుకి పెట్టాలి. కంపల్సరీ ధన్తేరస్ రోజు పెట్టాలి యమదీపం. తర్వాత అట్లా యమదీపం పెట్టడం వలన మృత్యుగండాలు తొలుగుతాయని అంటారు. తర్వాత లక్ష్మీ కుబేరుల పూజ, విశేషంగా లక్ష్మీ కుబేరుల పూజ చేసుకుంటారు మనకి తోచినట్టుగా. ఆ రోజు కంపల్సరీ లక్ష్మీ కుబేర పూజ చేస్తారు. ఆ రోజు మన దగ్గర ఉన్న నగలన్నీ తీసి అమ్మవారి దగ్గర పెడతారు. తర్వాత ఆ రోజు కావాలి బయట నుండి గోల్డ్, సిల్వరు అన్నీ తెచ్చుకుంటారు. ఆ రోజు తెచ్చుకుంటే చాలా మంచిది అని. నెక్స్ట్ ఇంకా నరక చతుర్దశి. నరక చతుర్దశి ఈవినింగ్ కొందరు రాగి చెంబులో నీళ్లు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నరక చతుర్దశి ఉంది కాబట్టి, సండే రోజు నరక చతుర్దశి కదా, ఈవినింగ్ రాగి చెంబులో నీళ్లు పెట్టేసుకుంటారు అందులో. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళతో స్నానం చేస్తారు, మంగళ స్నానం చేస్తారు. పొద్దున్నే స్నానాలు చేసి హారతులు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఈవినింగ్ లక్ష్మీ పూజ. ఈవినింగ్ ప్రదోష సమయం తర్వాత నుండి ఇంకా లక్ష్మీ పూజ చేసుకుంటారు ఈవినింగ్. లక్ష్మీ పూజ అనేది దీపావళి రోజు సాయంత్రం, సోమవారం సాయంత్రం లక్ష్మీ పూజలు చేసుకుంటున్నారు. ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ కూడా ఉంటుంది కాబట్టి కేదార వ్రత నోములు కూడా చేసుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకి ఎత్తిన రోజు అన్నమాట. మళ్ళీ ఇంకా ఆ రోజు బలిచక్రవర్తిని స్మరించుకుంటారు. ఆ రోజు కంపల్సరీ బలిచక్రవర్తి కిందకు వస్తారు కాబట్టి, ఆ ఒక్కరోజు మాత్రమే కిందకు వస్తారు కాబట్టి ఆ రోజు బలిచక్రవర్తిని స్మరించుకుంటారు. అందరూ స్మరించుకోవాలి. తర్వాత భాయిదూజ్. మనము శ్రావణ మాసంలోనేమో రాఖీ పౌర్ణమి జరుపుకుంటాము. ఇప్పుడేమో అన్న తమ్ముళ్ళు వచ్చి అక్క చెల్లెళ్ళ దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఇది భాయిదూజ్. ఓకే మరి.